దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఏదైతే మన ఎంపీ రఘునందన్ రావు గారు నిన్న సిద్దిపేటకు వచ్చి దుబ్బాకకి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలను దొరుకుని వచ్చి ఏదో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టినాడు. అయితే ఆయన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నేతలే పరోక్షంగా నన్ను గెలిపించినారని ఆయన రఘునందన్ రావు చాలా అర్ధరహితం. బీఆర్ఎస్ నేతలు గెలిపించినారు అనే దానికి ఆయనే నిరూపించాలి. ఎందుకంటే ఆయనే ఒక ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే కావచ్చు, దుబ్బాక ప్రజలే చూస్తుండే. ఆయన ఎంపీ, ఆ ఎంపీ పదవికి విలువ ఉండాలంటే ఆయన చేసే ఆరోపణ నిరూపించాలి. ఎవ్వరు కానీ రఘునందన్ రావుని చూసి ఎవ్వరు ఓటేయలే, మోడీని చూసి ఓటేయలే. రాముని పుణ్యం, మాకు రాముడే నిలుచున్నాడు, మేము కాదు, మీరు ఓటేస్తే రామునికే ఓటేస్తారని చెప్పి ఏదో అక్షంతలు ఇచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టి అది మీరు రామునికే ఓటేస్తుర్రు, మాకు ఓటేస్తలేరని చెప్పి గడప గడపకు అక్షంతలు పంచుకుంటూ మీరు భిక్షాటన చేసినారు. మా పార్టీ ఏమో అన్ని మతాలు అన్ని కులాలు కలుపుకొని బీద ప్రజలకు కడుపు నింపే పార్టీ మాది. మా మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ కాదు మా బీఆర్ఎస్ పార్టీ. నువ్వు రాముని పేరుతో గెలిచినావు, గతంలో ఏం చేయలే. అప్పుడు కూడా రాముడు అన్నావు, మూడన్నావు, ఏం చేయలే. మీరు దుబ్బాకల ప్రోటోకాల్ లేకుండా చేస్తా అనుకున్నారు. నేను సిద్దిపేట ప్రోటోకాల్ సంపాదించిన అన్ను. నీకు దుబ్బాకల ప్రోటోకాల్ ఇస్తే యువతకు రైతుకు అన్నీ చేస్తా, ఇక్కడ తెలంగాణలో కాకుంటే సెంట్రల్కి వెళ్ళి ఫండ్ తెస్తా అని గెలిచినావు. నీ ప్రోటోకాల్ చూసిర్రు దుబ్బాక ప్రజలు. 2 సార్లు కర్రుగాల్చి వాతలు పెట్టిర్రు. ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లు నిలుచున్నప్పుడు, మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు కానీ 2 సార్లు కర్రుగాతి వాతలు పెట్టిర్రు. ఆ ప్రోటోకాల్ ఏదో ఇక్కడ కూడా చూపించు. ఇక్కడ ప్రజలు కూడా నీకు మళ్ళీ ఖచ్చితంగా నీకు మంచి గుణపాఠం చెప్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రజలు బీజేపీ చేయలే. మాకు ఇక్కడ నిలుచున్న మా ప్రతిసారి మీరు భిక్షాటన నడుపుకోక ముందు ప్రతిసారి బీజేపీ శ్రేణులే ఈడ బీఆర్ఎస్కు చేస్తాయి. అది జగమెరిగిన సత్యం, ప్రజలందరికీ తెలుసు. మేము గెలవకపోవచ్చు, మేము బీజేపీ మీద ఓడిపోలే, రాముని మీద ఓడిపోయినాం అనుకుంటున్నాము. వెంకట్రామరెడ్డి గారు స్థలాలు తీసుకున్నారు అన్నారు. స్థలాలు తీసుకున్నారు అని నువ్వు ధర్నా చేసినావు, కోర్టుకు పోయినావు, ఎందుకో నిరూపించలేకపోయినావు. ఇప్పుడు కొత్త పాట పాడుతున్నావు. ఆయన స్థలాలు తీసుకొనేమని ఆయన సొంతానికి ఉపయోగించుకున్నాడా? నువ్వు ధర్నాలు చేసినావు, కోర్టుకు వెళ్ళినావు కదా, ఎందుకు నిరూపించలేదు? ఏదో నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో అబ్బన్నం వేసి ఏదో మీడియా ముందు మాట్లాడి ఈ విద్వేషాలను రెచ్చగొట్టిపోతే ఇది దుబ్బాక ప్రజలు ఎట్లయితే 2 సార్లు కరుగాత వాల్స పెట్టిర్రో, సిద్దిపేట ప్రజలు నువ్వేదో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలి అని ఏదో నువ్వు విరవీగుతున్నావు. కానీ అప్పుడు అందరు చూపిస్తారు. ఎందుకంటే వెంకటరామరెడ్డి ప్రాజెక్టులు చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి, ఇన్ని పంటలు పండుతున్నాయి. అనవసరంగా చేసినోన్నంటే ఊకోరు. దుబ్బాకలో ఏం చేసిర్రో ఈ ఒక్కసారి ప్రజలు రాముని కోట్లేసారు కాబట్టి, నువ్వు రాముని పేరు చెప్పుకొని భిక్షాట చేసినావు కాబట్టి నీకు రాముడే చూస్తాడు. రాముడు చూడకుండా సిద్దిపేట ప్రజలు మాత్రం ఖచ్చితంగా నిన్ను ఎట్లా చేసిర్రో, దుబ్బాక ప్రజలు ఎట్లా చేసిర్రో అంతకంటే ఎక్కువ చేయనీకి నిరూపణ ఉన్నది. నువ్వు అన్నది నిరూపించకుంటే మాత్రం నువ్వు మళ్ళీ సిద్దిపేటలో ఎట్లా అడుగు పెడతావో మా బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి నేను నా బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణం తరఫున నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.